క్వార్టర్ సినిమాలో నిజంగానే దెయ్యాల చెట్లలాగే కనిపిస్తున్నాయి. ఇది మొసలు అనుకున్నారా? కాదు, పైపు. ఇది మాత్రం మొసలే. ఫ్లోరిడా స్టేట్ అంటేనే హరికేన్ ఎఫెక్ట్ అని చెప్పని ఎక్కువ అంటారు కదా. ఇక్కడ ఒక ఓపెన్ పార్క్ ఉంది. ఈ పార్క్లో బోట్ రైడింగ్ కోసం అని చెప్పని వచ్చాం. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది. చినుకులు స్టార్ట్ అయిపోయినాయి. వర్షం పడుతుంది. వర్షం పడితే బోట్ రైడింగ్లు ఇట్లాంటివన్నీ కూడా ఉండవు అని చెప్పని అంటున్నారు. బట్ చూడాలి, ఒకసారి ఇక్కడ కనుక్కుని ఒకవేళ బోట్ ఉంది అంటే బోట్ రైడింగ్కి వెళ్తాము. క్లైమేట్ కండిషన్స్ని బట్టి బోట్ రైడింగ్స్ ఆపేయచ్చు. టికెట్స్ బుక్ అయినా కానీ ఆపేస్తారు. సో మన లక్ ఎలా ఉందో చూద్దాం. వర్షం అయితే దంచుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఇక కాసేపట్లో ఇక్కడ నుంచి మనం పరిగెత్తి పారిపోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది లేక్ టోహోపెకాలిగా అంట. ఈ లేక్లో ఎలిగేటర్స్, మన మొసళ్ళు ఉంటాయి అన్నమాట. మొసళ్ళ దగ్గరికి తీసుకెళ్లే అడ్వెంచరస్ టూరే ఈ ఎయిర్ బోట్ రైడ్. సో ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే మెరుపులు ఉరుములు వచ్చి వర్షాలు పడేటువంటి పరిస్థితి ఉంటే కనుక ఎట్టి పరిస్థితిలో ఈ బోట్ రైడ్స్ చేయకూడదు. అది ఒక కండిషన్. దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర ఒక స్పెషల్ యాప్ కూడా ఉంటుంది. ఆ యాప్లో ఇదంతా కూడా అబ్జర్వ్ చేస్తారు. అందులో గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే ఈ రైడ్స్కి పంపిస్తారు అనమాట. సో ఎయిర్ రైడ్ మనం బుక్ చేసాము. అలిగేటర్స్ని చూపిస్తారు, అక్కడ తీసుకెళ్ళి ఒక అడ్వెంచరస్ రైడ్ అక్కడ తీసుకెళ్ళి చూపిస్తారు. బట్ కండిషన్ బాగాలేదు, వాతావరణం అనుకూలంగా లేదు. ఒక 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాము. ఎలిగేటర్లు, మొసళ్ళు రెండు పెద్ద సైజులో ఉండే సరీసృపాలు. బలమైన దంతాలు కలిగి ఉంటాయి. ఒకేలా కనిపించిన రూపంలో, నివాసంలో, ప్రవర్తనలో కొన్ని తేడాలు ఉంటాయి. మూతి, పళ్ళు, రంగు, సైజుల్లో ఈ తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఎలిగేటర్లు ఎక్కువగా మంచినీటి ప్రాంతాలైన జలాశయాలు, సరస్సుల్లోనే కనిపిస్తాయి. మొసళ్ళు మంచినీరు, ఉప్పు నీటిలోనూ జీవించగలవు. మొసళ్ళతో పోలిస్తే ఎలిగేటర్లు తక్కువ ప్రమాదకరమైనవి. ఇది ఎయిర్ బోట్. మనం ఒకసారి చూద్దాము, ఎందుకంటే రైడ్ జరుగుద్దా లేదా అనేది క్లారిటీ లేదు. ఈ లేక్ మొత్తం వర్షం కురుస్తుంది. సో ఎయిర్ బోట్ అయితే ఒకసారి మనం చూడొచ్చు. ఎయిర్ బోట్స్ అన్నీ కూడా పార్క్ చేస్తున్నాయి వరుసగా. వర్షం కండిషన్ కూడా మీకు కనిపిస్తుంది. ఇటువైపు చూస్తే చెరువు పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ఇందులో చాలా మొసళ్ళు ఉన్నాయంట. గతంలో కూడా ఇక్కడ ఈ రైడ్స్ జరిగినప్పుడు చాలా బోట్స్లో పట్టుకున్నారు. ఈ మొసళ్ళను పట్టుకున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఇక్కడ యాలిగేటర్స్ అనేది ముఖ్యంగా ఫ్లోరిడా స్టేట్లో చాలా పెద్ద మెనైస్ కింద చెప్పాలి. అలానే ఇక్కడ ఒక స్పెషల్ యాక్ట్ ఉందన్నమాట. వాటికి ఎవరు కూడా హాని కలిగించకూడదు, కాబట్టి వాటిని ఎవరు కూడా నాశనం చేయరు. అది కూడా ఒక నేచర్ అసెట్ కింద ట్రీట్ చేస్తారనమాట. అందుకనే దాన్ని చూపించేటువంటి ఒక అడ్వెంచరస్ టూర్ కింద ఈ ఎయిర్ బోట్ రైడ్స్ అనేవి డిజైన్ చేశారు. ఈ ఎయిర్ బోట్ రైడ్స్ ద్వారా మనం ఇంకా వెళ్ళి వాటి మూమెంట్స్ ఎలా ఉంటాయి ఏంటంటే మనం చాలా చోట్ల చూస్తాం కదా. ఈ వేల్స్ చూస్తాం ఎట్లాగా ఒక స్పెషల్ అట్రాక్షన్గా చూస్తున్నాము, ఇక్కడ మొసళ్ళు చూస్తాం కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్గా డిసైడ్ చేశారు. ఈ గాలి మరలతో నడిచేటువంటి బోట్స్, ఎయిర్ బోట్స్ అంటే అదే కదా, మనం గాలితో నడిచేటువంటి బోట్స్ కాబట్టి ఇది గాలి ద్వారా రైడ్ అవుతుంది అనమాట. మామూలు బోట్ లాగా మోటార్ నీళ్ళల్లో మునగదు, ఇది గాలి ద్వారా రైడ్ చేసి తీసుకెళ్తారు. నీళ్ళల్లో కనుక మోటార్ మునిగితే మొసళ్ళకి హాని జరుగుద్ది కాబట్టి ఈ తరహా బోట్స్ని ఉపయోగిస్తారనమాట. మామూలు బోటు బ్యాక్ సైడ్ పెద్ద ఫ్యాన్ ఉంది. ఆ గాలి డైరెక్షన్తోనే ఫ్యాన్ బోట్ మూమెంట్ ఉంటుంది. సో దాన్ని డ్రైవ్ చేయడానికి ఉపయోగించే హ్యాండిల్ ఇది. ఈ ఫ్యాన్ నీళ్ళల్లో మునిగితే స్టీమర్ బోట్ లాగా వెళ్తుంది, బయట నుంచి వెళ్తే ఎయిర్ బోట్ అవుతుంది అనమాట. సో ఇట్లాగా ఇందులో వచ్చేటువంటి గెస్ట్లని కూర్చోబెడతారు. ఇట్లా ఇక్కడ చాలా బోట్స్ హ్యాంగ్ చేసి ఉన్నాయి, అన్నీ పార్క్ చేసి ఉన్నాయి. వాతావరణం మాత్రం ఎక్కడ అనుకూలంగా ఉండేలా కనిపించట్లేదు. ఆన్లైన్లో మనం చూసినటువంటి క్లౌడ్ కండిషన్స్ని బట్టి చూస్తే కనుక సాయంత్రం 6:30 వరకు వరుసగా వర్షపాతం అయితే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ స్పష్టంగా ఉన్నాయి. సో అడ్వెంచరస్ బోట్ రైడ్ డిజాస్ట్రస్గా మారిపోయింది మనకి. సో కాసేపట్లో ఏమన్నా కండిషన్ మారితే ఈ బోట్ రైడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందేమో చూడాలి మనం. సో ఇక్కడ కొంచెం నడవాలంటే కూడా భయం వేస్తుంది, ఎందుకంటే అంతా మొసళ్ళు తిరుగుతాయి అంటున్నారు. ఏ మొసలు ఎటు నుంచి వస్తుందో తెలియదు. ప్లస్ ఇక్కడ బోర్డు కూడా పెట్టేశారు, మీ సేఫ్టీ మీ చేతుల్లోనే అని పెట్టారు, మీ వస్తువులకు మీదే బాధ్యత అన్నారు. మీ క్యామ్ కార్డర్స్ పాడైతే కూడా మాకు సంబంధం లేదు అంటున్నారు. మోస్ట్లీ ఈ టూర్ క్యాన్సిల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి ఈ టూర్ క్యాన్సిల్ అవ్వచ్చు. పాపం వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, మనలాగే ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉంటారు కదా దూర ప్రాంతాల నుంచి, చూద్దాము ఎంజాయ్ చేద్దామని. సో ఒక్క మొసలు కూడా కనిపించేటువంటి అవకాశం లేదు. బట్ నేచర్ మాత్రం చుట్టుపక్కల చాలా బాగుంది. ఈ చుట్టుపక్కల నేచర్ కండిషన్స్ చూస్తే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. బోగి క్రీక్ ఎయిర్ బోట్ రైడ్స్ ఓర్లాండో, ఫ్లోరిడాలో అత్యుత్తమమైన
ఎయిర్ బోట్ రైడ్, అనుభవాలను అందించే మెమరబుల్ టూర్. ఇది ఫ్లోరిడా స్టాంపుల మధ్య వ్యవహరించేందుకు మూగజీవుల సహజ అందాల్ని వీక్షించే అద్భుతమైన ప్రయాణం. వేగంగా సాగే బోట్లో ఫ్రెష్ విండీ అనుభూతి, ఎలిగేటర్లు, పక్షులు, ఇతర వన్యప్రాణుల సందడి, సేఫ్ అండ్ ఎడ్యుకేషన్తో కూడిన అడ్వెంచర్. ఫ్లోరిడా స్టేట్లో ఎలిగేటర్లను రక్షించడానికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. ఫ్లోరిడా ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కమిషన్ FWC వీటిని అమలు చేస్తుంది. ఈ కార్యక్రమం 1970లో ప్రారంభమై 1987లో ఎలిగేటర్ని సురక్షితమైన జీవిగా ప్రకటించేంత వరకు వెళ్ళింది. ఫ్లోరిడా చట్టాల ప్రకారం ఎలిగేటర్లని అనుమతి లేకుండా పట్టుకోవడం, గాయపరచడం, చంపడం నేరం. దీనికి భారీ జరిమానాలు, జైలు శిక్షలు ఉంటాయి. ఎలిగేటర్ల రక్షణ కోసం FWC తీసుకున్న చర్యల వల్ల వీటి సంఖ్య గణనీయంగా పెరిగింది. లేవండి పిల్ల ఎలిగేటర్లారా, ఇప్పుడు ఈ రియల్ ఎలిగేటర్స్ అన్న విషయం అర్థమవుతుంది కదా. ఇవి కూడా ఆ బొమ్మల్లాగా అనుకున్నారేమో. మనం ఎలిగేటర్స్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఎలిగేటర్స్కి క్రొకోడైల్స్కి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. చూడండి, ఇవి అన్నీ కూడా 2 to 4 feet లెంత్ ఉన్నటువంటి ఎలిగేటర్స్. ఇవి 4 feet కంటే పైకి కనుక పెరిగితే, అంటే అన్నీ కూడా 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళు 4 ఏళ్ళ లోపు వయసు ఉన్నటువంటి పిల్లలు అనమాట. ఇవి పెరిగితే కనుక ఇక్కడ ఫ్లోరిడాలో గ్యాటర్ ల్యాండ్ అని చెప్పని ఎలిగేటర్ ల్యాండ్ అనమాట. అది వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఎలిగేటర్స్ అని చెప్పని అంటారు. ఎందుకంటే ఫ్లోరిడాలో ఇది వన్యజీవి సంరక్షణ పొందేటువంటి జీవి. దీన్ని ఎవరు కూడా హామ్ చేయకూడదు. ఇక్కడ కొన్ని బోర్డ్స్ కూడా పెట్టారు. మీరు చూస్తే కనుక ఇట్ ఈస్ అన్లాఫుల్ ఫర్ ఎనీ పర్సన్ టు టీజ్, ఎనాయ్, డిస్టర్బ్, మాలెస్ట్ ఆర్ ఇరిటేట్ ఎలిగేటర్స్. అది ఇక్కడ చట్టం ప్రకారం శిక్ష పడుతుంది అనమాట. ఎలిగేటర్స్ అనేటువంటి మోడల్కి ఒక చిన్న వేరియేషన్ చెప్తున్నారు. దాని మూతి యూ షేప్లో ఉంటే కనుక ఎలిగేటర్ అవుతుంది, వి షేప్లో ఉంటే కనుక క్రొకోడైల్ అవుతుంది. మన దగ్గర ఉండే వాటిని క్రొకోడైల్ అని మనం మొసళ్ళు అంటాం. మొసళ్ళకి మనం రెండింటికి ఒకటే పేరు వాడతాం. మొసళ్ళకి అంటే ఆ క్రొకోడైల్స్కి ఈ ఎలిగేటర్స్కి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. సో ఆ డిఫరెన్స్ ఏంటనేది కూడా ఇక్కడ డిస్ప్లే బోర్డ్స్లో పెట్టారు. ఆ డిస్ప్లే బోర్డ్స్ ప్రకారం కూడా మనం డేటాను చూస్తే కనుక ప్రపంచంలో 2 దేశాల్లో ఎలిగేటర్స్ బతుకుతాయి. ఇది వాటి నేటివ్ ప్లేస్. అది ఒకటి అమెరికా, రెండోది చైనా. అందుకనే అమెరికన్స్ దీన్ని స్థానిక జీవి కింద, వన్యజీవి కింద అమెరికన్స్ దీన్ని గుర్తించారు. ఎట్టి పరిస్థితుల్లో వీటిని నాశనం చేయడం కానీ, వాటిని ఇబ్బంది పెట్టడం కానీ చాలా దారుణమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అమెరికాలో ఫ్లోరిడా స్టేట్లో, అలానే లూసియానాలో, ఈ 2 స్టేట్స్లో మాత్రమే ఎలిగేటర్స్ ఉన్నాయి. వాటిని సంరక్షిస్తున్నారు. ఈ 2 స్టేట్స్లో 1.3 మిలియన్ ఎలిగేటర్స్ ఉన్నట్టుగా కూడా ఒక అంచనా వేస్తున్నారు. సో అందుకనే వీటిని ప్రత్యేకంగా పెంచుతున్నారు. ఇవి పెరిగిన తర్వాత 4 feet కంటే పెద్దవి అయిన తర్వాత వీటన్నిటిని కూడా మళ్ళీ గేటర్ ల్యాండ్ అని చెప్పారు కదా, వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఎలిగేటర్స్ అంటున్నారు కదా, అక్కడికి ట్రాన్స్ఫార్మ్ చేస్తారనమాట. మళ్ళీ పిల్ల ఎలిగేటర్స్ ఇక్కడికి వస్తాయి. సో ఇది ఇక్కడ స్టోరీ. సో ఎలిగేటర్ లైఫ్ జర్నీలో 3000 వరకు వాటికి దంతాలు ఉంటాయంటే మీరు నమ్ముతారా? మామూలుగా అయితే మనకు పళ్ళు డ్యామేజ్ అయినా, ఇబ్బంది అయినా డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, పీకేస్తే మళ్ళీ పళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఎలిగేటర్స్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వాటికి 74 నుంచి 80 వరకు పళ్ళు ఉంటాయి. అవి ఊడిపోయిన ప్రతిసారి కూడా మళ్ళీ కొత్త పళ్ళు మొలుస్తూ ఉంటాయంట. అంటే ఒక ఎలిగేటర్కి లైఫ్ టైంలో కనీసం 3000 పళ్ళు వస్తాయనేది సైంటిస్టులు నిర్ధారించినటువంటి అంశం. అందుకని ఎలిగేటర్స్ని ఒక స్పెషల్ స్పీసీస్గా అమెరికాలో పెంచుతున్నారు, వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎలిగేటర్ స్కిన్కి కూడా స్పెషల్గా డిమాండ్ ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి వాటిని ఏమైనా డ్యామేజ్ చేసినా, వాటిని ఏ విధంగా ఇబ్బంది పెట్టినా కానీ చట్టరీత్యా నేరం అవుతుంది. సో అందుకని ఇవన్నీ పూర్తిగా ప్రొటెక్టెడ్ జోన్స్లో ఉన్నాయి. ఈ ఎలిగేటర్స్ ఒకవేళ రోడ్డు పైకి వచ్చినా కానీ, చిన్న చిన్న సరస్సులు, రోడ్డు పైన ఉన్నటువంటి సరస్సులో కూడా కొన్ని పెరుగుతూ ఉంటాయి. అవి రోడ్డు పైకి వచ్చినా కానీ వాటికి ఎలాంటి హాని కలిగించకూడదు అనేది ఫ్లోరిడా స్టేట్లో ఒక స్పెషల్ లానే ఉంది. ఫైనల్గా రైడ్ అయితే క్యాన్సిల్ చేసేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు క్లైమేట్ ఏమీ అనుకూలించట్లేదు. మళ్ళీ ఇక్కడ వెయిట్ చేసి వెళ్ళేసరికి టైం సరిపోదు. సో ఇట్స్ ఓవర్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫ్లోరిడా స్టేట్కి సంబంధించిన లోకల్ బయాలజీ, ఎకాలజీ, అంటే ఇక్కడ లోకల్గా దొరికేటువంటి మొక్కలు అలాగే జీవులు, వీటిని సంరక్షించడం అనేది ఒక స్పెషల్ టాస్క్గా పెట్టుకున్నారు. దీనికోసం ప్రత్యేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. ప్రభుత్వం కూడా వీళ్ళకి సహకరిస్తుంది. సో ఆ కేటగిరీలోనే ఈ ఎలిగేటర్స్ని, ఇక్కడ ఉండేటువంటి అరుదైన వృక్ష జాతులను కూడా ప్రజెంట్ చేస్తూ ఉంటారనమాట.